चीज की है, रेडी ये हो रही है। హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మినీ మూమెంట్స్. మస్తు రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నా. దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ వీడియో. నా బీటెక్ గ్యాంగ్ లో ఇది సెకండ్ వెడ్డింగ్, బెంగాలీ స్టైల్ ది. క్రేజీ అంటే క్రేజీగా జరిగింది. సో ఫస్ట్ అయితే మేము వాళ్ళ విలేజ్ కి వెళ్తున్నాము. సికింద్రాబాద్ లో మేమందరం ఫ్రెండ్స్ అయితే మీట్ అవుతున్నాం అన్నమాట. అయితే మా ట్రైన్ 1 o'clock ఉంది, కానీ వందే భారత్ లో కూడా పోస్ట్ పోన్ అయితే అని ఆ రోజే మాకు తెలిసింది. సో 1 o'clock ట్రైన్ ఉండాల్సింది 2:30 2:40 అట్లా పోస్ట్ పోన్ అయింది. లిటరలీ 3:15 కి స్టార్ట్ అయింది ట్రైన్ అనేది. అయితే అరే మనం జల్దీ పోవాలనుకునేది వందే భారత్ బుక్ చేసుకుంటాం, అట్లాంటిది వందే భారత్ కూడా పోస్ట్ పోన్ అయితే ఏం చేయగలుగుతాం చెప్పండి. సో నా ఫ్రెండ్స్ రావడం కోసం అయితే నేను ఇట్లా ప్లాట్ఫామ్ దగ్గర వెయిట్ చేస్తుండే. నా ఫ్రెండ్స్ కూడా ప్లాట్ఫామ్ కి రీచ్ అయిపోయినారు. సో హియర్ దే ఆర్ అశ్రుతి అండ్ దట్ ఇస్ ఆశు. మేమందరం కలిసి అయితే ఇప్పుడు ట్రైన్ బోర్డ్ అయి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం మేము ముగ్గురం వందే భారత్ లో ట్రావెల్ చేస్తున్నాం. చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉండే, సీట్స్ అయినా ఏసీ అయినా మంచి ఉంది. అండ్ కమింగ్ టు ఫుడ్ వాజ్ ఆల్సో రియలీ గుడ్. వ్యూ కూడా మంచి ఉంది. కాకపోతే మేము కూర్చున్న సీట్స్ కి రివర్స్ లో పోతున్నట్టు మాకు అనిపిస్తుంది. ట్రావెలింగ్ ఇన్ వందే భారత్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇప్పుడే ఈ ఫుడ్ అయితే తీసుకొని వచ్చిన మాకు. రివ్యూ ఇట్ ఓకేనా? ఏం తింటున్నావు శృతి? స్వీట్ డిష్. అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి. శృతి అయితే ఎట్లుంది? సేమ్ స్వీట్ ఉంది. ఆశు మిక్చర్ ఒకటి ఇచ్చిండ్రు, అది తిన్నది. లెట్స్ హౌస్కోర్. ఎట్లా ఉంది ఆశు? కరకర ఉంది. కామెడీ చేస్తున్నావా? సరే చాలా కచ్చగా ఉంది. లోపల ఆలు కర్రీ ఏమి ఉడకలేదు. ఆలు అది కూడా తెలియదు నాకు. దీని లోపల ఏముంటుంది? దాల్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఓకే, ఆలు కాదు దాల్. సో అది సరిగ్గా లేదు, ఉడకలేదు. చేద్దామంటావు మరి? టీ కూడా ఇచ్చినాం. Hi guys, so they have given us the chayos, instant chai, ginger chai, and we are going to try it. मुझे भी आया ना, फोन गिरता करके मुझे डर लगता है. నాకు అర్థం కాలేదు సార్. This is not my cup. వందే భారత్ లో బ్యాగ్స్ అందరు ఇట్లా పెట్టుకుంటారు. అయితే మా వెనక సైడ్ కూడా బ్యాగ్స్ కనబడుతున్నాయి కదా. అందులో ఒక బ్యాగ్ పక్క మీద పడ్డది అనమాట, వేరే వాళ్ళది. దాని గురించి ఫుల్ గా అరుస్తుంది. మేము మాట్లాడుతుంటే కూడా మా వాయిస్ ని డామినేట్ చేసేలాగా వచ్చే వాయిస్ అక్కదే అనమాట. అలా ఎలా పెట్టుకుంటారు? ఎక్స్ట్రా లగేజ్ ఉంటే లెగ్స్ దగ్గర పెట్టుకోవాలి, కానీ అట్లా పెద్ద పెద్ద కూడా పైన పెట్టుకుంటే ఎట్లా, అది ఇది అని ఫుల్ గా అరిచేస్తుంది. స్టేషన్ చేరుకుంటుంది. యాక్చువల్ గా ఆల్రెడీ అక్కడ మెహందీ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటది. మేము ఫుల్ లేట్ అయిపోయినాం. దాని గురించే ఇట్లా మేము తొందరగా వెళ్ళిపోవాలి అన్న పాయింట్లు ఉన్నాం. స్టేషన్ కి పిక్ చేసుకోవడానికి ప్రియా వాళ్ళ కజిన్స్ వస్తున్నారని చెప్పింది. వాళ్ళకి కోఆర్డినేట్ చేద్దామని చెప్పేసి దానికి కాల్ చేసేసరికి తన కాల్ కూడా కలవట్లేదు. అసలు ఏంటిది అని అనుకునేసరికి చూస్తే ప్రియానే డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చింది వాళ్ళు పికప్ చేసుకోవడానికి. వి వర్ సో డామ్ హ్యాపీగా. ఐస్ లైక్ ఓ మై గాడ్, బ్రైడ్ హర్ సెల్ఫ్ కేమ్ జస్ట్ టు పిక్ us up. అండ్ మేము తొందరగా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. వెళ్ళేసరికి వాళ్ళ ఇల్లు క్రేజీ గుడ్ గా డెకరేషన్ చేసి ఉండే. వాళ్ళ ఇంట్లోనే పెళ్లి అవుతుంది అనమాట జనరల్ గా బెంగాలీ వెడ్డింగ్స్. తొందరగా ఇంటి లోపలికి 10 minutes లో వెళ్ళిపోయి రికార్డ్ బ్రేక్ చేసే విధంగా మన బ్రైడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ బ్రైడ్ అండ్ బ్రైడ్స్ మేడ్ ఆర్ హియర్ టు సర్వ్ ఇట్ ప్రాపర్లీ. మంచిగా క్యూట్ గా తొందరగా రెడీ అయిపోయి మెహందీ ఈవెంట్ కి అయితే వీఆర్ ఆల్ సెట్. సో ఈ మెహందీ ఈవెంట్ లో మన ప్రియాకి హ్యాండ్ కి చాలా క్యూట్ గా పికాక్స్ అండ్ ఆల్ డిజైన్ పెట్టడమే కాకుండా హ్యాండ్ లో రాయా అని అయితే హ్యాష్ ట్యాగ్ రాపించుకుంది, విచ్ ఇస్ రాహుల్ ప్రియా. మేము కూడా అందరం హ్యాండ్ సైడ్స్ కి హ్యాష్ ట్యాగ్ రాయా అని అయితే రాపించుకున్నాం అనమాట. లుక్ ఎట్ హర్, షీ సో క్యూట్ అండ్ ఇన్నోసెంట్. సో ఈ మెహందీ ఈవెంట్ లో వచ్చేసి ఫుల్ డాన్సెస్ అయినాయి, ఫుల్ డీజే డాన్స్ లో ఎగిరినాం. అండ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ కూడా వాళ్ళ కజిన్స్ చేసిండ్రు. దిస్ ఈవెంట్ వెంట్ అప్ టు 2-3 AM. అండ్ నెక్స్ట్ డే కూడా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అది లేవాల్సి వచ్చింది. లిటరలీ అసలు ఎప్పుడు పడుకుందో కూడా అర్థం కాలేదు. ఫస్ట్ అయితే పర్ఫార్మెన్స్ చూద్దాం.
మెహందీ ఈవెంట్ వాజ్ సో క్రేజీ గుడ్, అసలుకి ఫుల్ ఎంజాయ్ చేసినాం, అంతే అలసిపోయినాం. ఇంకా లాస్ట్ కి ప్రియాకి అసలు తినడానికి కూడా టైం లేకుండే, తొందరగా దానికి ఫీడ్ చేసేసి వి వెంట్ అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ స్లీప్ ఫర్ అట్లీస్ట్ 2 to 3 hours ఐ గెస్, అంతే. అంతకుమించి పడుకోలేకపోయినాం. పొద్దున 6 కి లేచినాం. షీ వాస్ రెడీ ఆల్రెడీ. మార్నింగ్ ఎప్పుడో 4 కి లేచి అన్ని పూజ చేసి ఈ బెంగాలీ అవుట్ఫిట్ లో రెడీ అయిందంట. దిస్ టైమ్ she was looking so gorgeous and it hit us very differently watching our friend like this in a very traditional attire performing all these rituals. अभी से सिंदूर लगाते नहीं, इसमें बहुत सारी चीजें देते हैं, वो दिन भर रखना पड़ता है. రూమ్ నెంబర్ 203. సో ఈ అటైర్ లో అయితే తన ఫోటోషూట్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో చూడంగా నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू. चुटकी सिंदूर. ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది కదా. సో పూజ అయింది. పూజ టైంలో అలా ఉలులు సౌండ్స్ అయితే చేస్తారు. शादी इसकी है रेडी ये हो रही हल्दी आफ्टर 10 अभी मेहंदी लगा के रचना डोली सजा के रखना. ఈ రోజు అసలు ఫుల్ ఈవెంట్స్ ఉన్నాయి. పొద్దున్నే ఇట్లా ఈవెంట్ ఉండే, దాని తర్వాత హల్దీ ఉంది, ఇవాళనే బరాత్, షాదీ అన్ని ఈ రోజే. సో ఇంకొంచెం టైం ఉందని చెప్పేసి నిన్న ఈవినింగ్ మేము వచ్చినప్పటి నుంచి గ్రూమ్ రాహుల్ని అయితే కలవలేదు కదా, కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి పక్కనే రాహుల్ వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాహుల్ని అయితే కలవడానికి వెళ్ళిపోయినాం. సో దిస్ ఇస్ అవర్ దుల్హే రాజా. వెడ్డింగ్ అయ్యేదాకా బ్రైడ్ అండ్ గ్రూమ్ ఒకరినొకరు చూసుకోవద్దు కాబట్టి ప్రియా కుడెంట్ కమ్. మేమైతే వచ్చి కొన్ని పిక్స్ అలా దిగేసి కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోయినాం. దిస్ ఈజ్ రాహుల్స్ మెహందీ. ప్రియా నేమ్ క్యూట్ గా రాసుకున్నాడు. అండ్ ఈ హ్యాండ్ వచ్చేసి రాహుల్ వాళ్ళ సిస్టర్ నిషాద్ అన్నమాట, దుల్హేకి బెహన్ అని రాపించుకుంది. సో మేము ఇంటికి వెళ్ళేసరికి అందరు ఇట్లా హల్దీకి వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయిండ్రు. రైట్ నౌ ఎక్సెప్ట్ ఫర్ ప్రియా ఎవరు లేరు కాబట్టి we took our chance and celebrated this bridal shower. We spent our time in gossiping, laughters and pictures. అంత లోపల ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఇట్లాగే అయిపోయింది. ఇట్లా కొన్ని క్యూట్ పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. అందులోకే బయట నుంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి. మేబీ వాళ్ళందరూ గంగా వాటర్ తీసుకొని వచ్చి ఉంటారు హల్దీ కోసం. సాంగ్స్ వినిపిస్తున్నాయా? సో బేసిక్ ఇక్కడ పెళ్లి ఇట్లనే అవుతుంది అనమాట. నవ్ ఇప్పుడు ప్రియా హల్దీ ఈవెంట్ అయితే వెళ్దాం. సమ్ రిచువల్ రిలేటెడ్ దగ్గర పెద్దవాళ్ళు తీసుకెళ్తున్నారు. ఇక్కడేమో డాన్స్ స్టార్ట్ అయిపోయినాయి. నిన్న మెహందీలో డాన్స్ చేయలేదన్నదంతా ఇక్కడ తీర్చేసుకుంది ప్రియా. ఇక్కడ సాంగ్స్ ఏవి ప్లే అవుతున్నా కూడా మా మైండ్ లో మాత్రం బన్నో రే బన్నో తరి చలి ససరాలకు ఆ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. హార్డ్ కోర్ YJHD ఫ్యాన్స్ ఇక్కడ. సో కాసేపు అట్లా మస్తీ చేసి ప్రియాకి హల్దీ రాసి కూల్ పిక్చర్స్ దిగేసి హల్దీ ఈవెంట్ అయితే అట్లా కంప్లీట్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇట్స్ అ వెరీ లాంగ్ డే. అసలుకి హల్దీ అయిపోయి తిని పడుకొని లేచి వచ్చి చూసేసరికి ఇల్లునైతే ఈ విధంగా ముస్తాబ్ చేసినారు. ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే అసలుకి. అయితే నైట్ వెడ్డింగ్ అని చెప్పినాను కదా, 10 వరకు బరాత్ వస్తుంది కానీ ఒక 6 వరకు రెడీ అయిపోయి ఉండమన్నారు. ఎందుకంటే పెళ్లికి ముందే ప్రియాకి అన్ని గిఫ్ట్స్ ఇచ్చేసేయాలి అని చెప్పినారు. నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయినా. ఫస్ట్ టైం లైఫ్ లో బెంగాలీ స్టైల్లో శారీని అయితే డ్రేప్ చేసుకున్నా. కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎట్లా ఉంది ఈ లుక్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ ఫెల్ట్ సో బ్యూటిఫుల్ in this drape and I loved it how it turned out. And Ashu and Shruti also got ready something like this. So Ashu, Shruti and me are the 3 bridesmaids for Priya and this is our bride reveal. I can't even say she's so divinely beautiful asalki. She was no less than looking like a Durga Ma in that red sari with the mukut and the makeup. Everything fell in place and she was looking, oh my god, so stunning. Divine beautiful అంటే ఇదే కావచ్చు అనిపించింది.
ఫోటోషూట్ అంతా అయిపోయింది. సో, కింద గిఫ్ట్స్ ఇవ్వడానికైతే ప్రియాని తీసుకెళ్లారు. మేమెళ్లి నార్మల్‌గా ఇప్పుడైతే ప్రెజెంట్‌గా ఫోటో దిగినాం. ఇంకా అందరూ ఎవరెవరో చాలా వాళ్ళ రిలేటివ్స్ గిఫ్ట్స్ ఇస్తుంటే మేము వెళ్ళేసి ఇలా కొన్ని మేము పర్సనల్‌గా ఫోటోస్ దిగేసి డిన్నర్ చేయడానికైతే వెళ్ళినాం. ఫుడ్ చాలా బావుండే. మేము డిన్నర్ చేసి వచ్చేసరికి పైన ప్రియాకి మళ్ళీ ఇలా ఒక చిన్న ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అంతలోకి బరాత్ వచ్చేసింది. అందరైతే కిందకి వెళ్ళిపోయినారు. పైనుంచి వ్యూ బావుందని జెప్పేసి ప్రియాతో పాటు మేము గూడా పైనే ఉండిపోయినాం. ఈ బరాత్ అయితే లిటరల్లీ ఇట్ వెంట్ అప్ టు మిడ్‌నైట్ ఆల్‌మోస్ట్ అంటే ఒక ఈజీగా 11:30, 12 అయితే అయిందని జెప్పొచ్చు. మొత్తం డాన్స్‌లు, ఇంకొన్ని ప్రీ రిచువల్స్ అయిపోయేసరికి. బ్రైడ్ సైడ్ వాళ్ళు తీసుకొచ్చి గ్రూమీలో కూర్చోబెట్టారు. సో, బేసికల్లీ ఇక్కడ గ్రూమ్‌కి బ్రైడ్ వాళ్ళ మదర్స్ ఎవరైతే ఉంటారో టు బీ సాసుమాస్ వాళ్ళందరూ ఈ రిచువల్‌ని అయితే పెర్ఫార్మ్ చేస్తారనమాట. ఈ పర్టిక్యులర్‌ది మనం మార్నింగ్ గంగా వాటర్ తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు నెత్తి పైన పెట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు చూసాం కదా! అదే. ఇక్కడ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గ్రూమ్‌నయితే లోపలికి తీసుకుపోతారు. సేమ్ బ్రైడ్ వాళ్ళ సైడ్ వాళ్ళే అలా ఎత్తుకొని తీసుకెళ్లారు. ఈ రిచువల్ నేమ్ నేను మర్చిపోయినా. కానీ సిమిలర్ టు జూతి చుపాయి ఉంటుంది కదా! సాలీస్ అందరూ మనీ అడుగుతారు. సేమ్ వే అక్కడ ఫుల్ మస్తీ అయితే జరిగింది. ఇట్ వాస్ లైక్ వాచింగ్ ఏ కే డ్రామా వితౌట్ సబ్‌టైటిల్స్. యాక్షన్స్‌ని బట్టి అర్థం చేసుకున్నాం వాట్ వాస్ హ్యాపెనింగ్ అనేది. దెన్ బ్రైడ్ దగ్గరికొచ్చి చూసేసరికి షీ ఈస్ ఒక్కతే కూర్చొని ఉండే. సో, ఇలాంటి ఒక చిన్న వీడియో అయితే తీసినాం. అండ్ మేము మా బ్యూటిఫుల్ గిఫ్ట్‌ని అయితే ప్రియాకి ఇచ్చేసినాం. దాని రియాక్షన్ ఎలా ఉందో చూసేయండి. ఆఫ్టర్ ఆల్ దీస్ వెడ్డింగ్ రిచువల్స్ అయితే బిగిన్ అయినాయి. దిస్ ఈస్ హౌ బ్రైడ్ ఎంటర్డ్. ప్రియా అయితే ఒక పీట మీద కూర్చుంది. వాళ్ళ కజిన్స్ అందరూ దాన్ని తీసుకొనొచ్చి రాహుల్ ముందు ఇలా కూర్చోబెట్టారు. అండ్ దాని తర్వాత ఇద్దరు ఒకరినొకరు అప్పటికి కూడా చూసుకోలేదు. ప్రియా ఫేస్ అయితే తమలపాకులతోని కవర్ అయిపోయి ఉండే అన్నమాట ఈ పాయింట్‌లో. తెలుగు పెళ్ళిళ్ళలో అబ్బాయి, అమ్మాయి ఇలా వచ్చినప్పుడు అడ్డుతెర అనేది ఉంటుంది కదా! ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా కాకపోతే అబ్బాయి మీదని ఇలా ఒక క్లాత్‌నయితే కప్పేసినారు. మన వెడ్డింగ్స్‌లో ఎలా అయితే సన్నాయి వాయించుతారో అలాగే ఇక్కడ ఉలులు చేస్తారు టంగ్‌తో శుభ సమయప్పుడు. మండపం దగ్గరికి వెళ్ళే ముందు, వరమాల అవ్వక ముందు ఒక రిచువల్ అయితే బెంగాలీ వెడ్డింగ్స్‌లో మనం ఈ అడ్డుతెర టైంలోనే చూడొచ్చు. ఒకరినొకరు చూసుకోక ముందు చేసే రిచువలే ఇది. అదేంటంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చుట్టూ ఇలా 7 టైమ్స్ తిరుగుతుంది. కేవలం ఆ వాటర్ పట్టుకొని తిరగడమే కాకుండా అదే వాటర్ ఉన్న బిందెతోని తన లెగ్స్‌ని వాష్ చేసి పూలతోని, గంధంతోని, పర్ఫ్యూమ్‌తోని అన్నిటితోని అలంకరిస్తుందనమాట. ఇట్లా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లయితే తను చేయడం మనం చూస్తాము. ఇదైతే తన లాస్ట్ రౌండ్ 7th రౌండ్ అన్నమాట. ఇక్కడ స్పెషల్‌గా ఒకటి చూడ్డానికైతే ఉంది అదిదే. ఈ రిచువల్ తర్వాత ఆ వస్త్రంలోకి ప్రియాని లోపలికి అయితే పంపిస్తారన్నమాట. The beautiful singing is Priya's brothers.
వెడ్డింగ్ అటైర్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే సా ఈచ్ అదర్ అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అసలుకి. అండ్ ఈ సెగ్మెంట్ మాత్రం చాలా ఫన్ ఉండే, ద వర్మల. We were so happy for Priya and Rahul. They are gonna get married now. Oh my god. సో మన బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే మండపంలో కూర్చున్నారు. ఇన్ బెంగాలీ వెడ్డింగ్స్ బేసికల్లీ పేరెంట్స్ అయితే పిల్లల వెడ్డింగ్ చూడరనమాట. బ్రైడ్ సైడ్ డాడ్ అయితే కన్యాదానం టైంలో వచ్చి ఆ విధి పూజ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇది సేమ్ పాణిగ్రహణం ఎట్లాగైతే మన వెడ్డింగ్స్ లో ఉంటుందో అట్లాగే అనిపించింది నాకు. దాని తర్వాత అయితే సప్తపది స్టార్ట్ అయింది. వీళ్ళ దాంట్లో ఇట్లా 7 ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంట్లో అట్లా సానపైన నిల్చొని ఈ వరి పేలాలను పట్టుకొని అగ్నిహుండంలో వేయాల్సిందనమాట 7 టైమ్స్. అట్లాగే ఒక్కొక్కటి ముందుకి నడుచుకుంటూ వెళ్తూ అగ్నిహుండంలో 7 టైమ్స్ అయితే వేయాలి. ఇదే వీళ్ళ సప్తపది. బెంగాలీ వెడ్డింగ్స్ లో అయితే మంగళసూత్రం అనేది ఉండదు. వీళ్ళకి సింధూర్ దానే చాలా ఇంపార్టెంట్. అయితే ఈ సింధూర్ దాన్ అండ్ ఈ షాకాపోల్ అనే వైట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి శంఖంతో తయారు చేస్తారు. ఇవి రెండే రిప్రజెంటింగ్ అ ఉమెన్ ఇఫ్ షీఈ్ మ్యారీడ్ ఆర్ నాట్ అనేది. ఇప్పుడైతే సింధూర్ దాన్ జరుగుతుంది. లుక్ హౌ ఇట్ ఈస్ డన్ అనేది. రాహుల్ సేస్ ప్రియాస్ నేమ్ విత్ హిస్ సర్నేమ్ ఇప్పుడు. కశ్యపో ఉత్తరయ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ కల్చర్ వెడ్డింగ్ అయితే మేము అటెండ్ అవ్వడం అండ్ ఇట్ ఫెల్ట్ సో గుడ్. అసలుకి మెయిన్గా ఈ పార్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఎంత మంచి అనిపించింది తెలుసా. ఇట్ ఫెల్ట్ వెరీ డివైన్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ప్రియా అండ్ రాహుల్. వి వర్ స్క్రీనింగ్ ద సేమ్ కింద నుంచి అసలుకి ఇది అవుతుంటే లుక్ హౌ క్యూట్ దే ఆర్ లుకింగ్ టుగెదర్ అసలుకి. అండ్ ఇప్పుడు ఫోటోషూట్ జరిగింది. వీఆర్ డన్ విత్ ద ఫోటోస్ గాయస్ అనే దాకా వదలలేదు. లైక్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో 4-5 అవుతుండే. అప్పుడు 24 hours ఆఫ్ నో ఫుడ్ స్టేట్ లో ఇద్దరు పీపుల్ ఉండే పాపం, ప్రియా అండ్ రాహుల్. దెన్ దే హ్యాడ్ ద లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, వాట్ ఎవర్ యూ సే దట్ మీల్. అండ్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు తిన్నాక ఇలా మేము సెల్ఫీ తీసుకున్నాము. దెన్ ప్రియాదైతే పిదాయి జరిగింది. దాని తర్వాత మేము కూడా ఒక 2 hours స్లీప్ వేసి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలి కదా. Okay, I'm just getting unready and I don't know when I'll be in this attire again. So I'm just quickly waiting. కరెక్ట్గా ఒక 2 hours పండుకొని ఇట్లా లేచినాం. వెంటనే ట్రైన్ ఉండే. సో ఈసారి డిలే ఎక్కువ ఏం లేకునుండే కనుక ట్రైన్ ఎక్కేసి అక్కడనే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తే ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం అనమాట. నాలా నిద్రమబ్బులు ఉంటే డైరెక్ట్గా తినేయకుండా ఈ బటర్ పేపర్ తీసేస్తారండి. లంచ్కి అసలు ఫుడ్ ఏం ఉడకలేదు సరిగ్గా, అస్సలు బాగాలేదు. పెరుగు తినేసి పటీసాన్ ఉంది ఏంటబ్బా అని ఓపెన్ చేసి చూస్తే సోన్ పాపడ్ గాయస్. పటీసా అని ఇట్లా పాష్ ఇచ్చారనమాట మన వందే భారత్ లో. గాయస్ లంచ్ లో ఈ స్వీట్ ఒకటి చాలా బాగుండే అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీరు ఇంతవరకు చూసారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ మూమెంట్స్.